ఎస్ఐఆర్ అనేది కేవలం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటరు జాబితా మరియు విశ్వసనీయంగా ఖచ్చితంగా రూపొందించే కీలక ప్రక్రియే. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపుపై ఫోకస్. ఎస్ఆర్ఐ అంటే ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ. ఎన్నికల సంఘం ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక ప్రక్రియనే సెర్ అంటారు. సాధారణ వార్షిక సవరణతో పాటు అవసరమైతే ఇంటింటికి వెళ్లి ఓటర్ వివరాలను ధృవీకరించటం, తప్పులను సరిచేయటం, అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయటం, మరణించిన, చిరునామా మారిన వారి వివరాలను సేకరించటం ఇందులో భాగం. ఓటరు జాబితాల్లోని పొరపాట్లను సరిచేయటంతో పాటు డూప్లికేట్ పేర్లను తొలగించటం, కొత్త ఓటర్లను నమోదు చేయటం, చిరునామా మార్పులు, మరణాలు వంటి వివరాలను సేకరించి ఎన్నికల సమయంలో ఖచ్చితమైన ఓటరు జాబితా అందుబాటులో ఉండేలా చూడటం సెర్ ముఖ్య ప్రక్రియ. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఓటర్ల ఎమ్యూనరేషన్ ఫామ్లను పరిశీలించి అవసరమైన సవరణలు చేయవచ్చు. అవసరమైతే గుర్తింపు, చిరునామా వంటి పత్రాలను సమర్పించవచ్చు. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటి సర్వే, ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవటం, అలానే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం సెర్ గడువును పలు రాష్ట్రాల్లో పొడిగించింది. దాని ద్వారా ప్రతి అర్హుడైన ఓటరుకి తన వివరాలను ధృవీకరించుకునే అదనపు అవకాశం కల్పించటమే లక్ష్యమని ఈసీ తెలిపింది. తెలంగాణలో సెర్ ప్రక్రియ గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. దీంతో బూత్ లెవెల్ అధికారులు ఆ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగిస్తారు. అనంతరం ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది జాబితాను ప్రకటించనున్నారు. బిఎల్ఓ ఇంటింటికి వచ్చినప్పుడు సరైన వివరాలు ఇవ్వాలి. ఓటరు వివరాలను ధృవీకరించి తప్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలి. కొత్త ఓటర్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత తమ పేరు ఉందో లేదో పరిశీలించాలి. ఎస్ఆర్ఐ అనేది కేవలం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా, ఖచ్చితంగా రూపొందించే కీలక ప్రక్రియ. గడువు పొడిగింపు వల్ల అర్హులైన ప్రతి ఓటరుకి తమ వివరాలను సరిచేసుకునే అవకాశం లభించింది. అందువల్ల ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది.